సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతిగా వెలుగొందుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. తన ధర్మపత్ని రాధారాణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి దేవస్థానం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మరియు హారతి సేవల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ
వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులకు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలను మరియు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడిచ్చిన వరమని, ఆ సేవను మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు దైవబలం తోడవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణలో నిర్వాసితులకు ఉద్యాన పంటల నిబంధనల మేరకు ధరలను నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారి తదితర ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ చేసిన రైతులకు ఉద్యాన పంటల పరిహారం నిబంధనల మేరకు చెల్లింపులు చేయాలన్నారు. నిబంధనలో లేని డ్రాగన్ ఫ్రూట్ వంటి కొన్ని ఉద్యాన పంటలకు అందించాల్సిన పరిహారాన్ని జిల్లా స్థాయి కమిటీల సభ్యులతో చర్చించి న్యాయమైన రేట్లను నిర్ణయించాలని, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. బొట్టాయిగూడెం మండలం బొట్టాయిగూడెం రైతు నుండి 3.46 ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని, ఆ భూమిలో రైతు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన జీవోలో డ్రాగన్ ఫ్రూట్ పంటకు పరిహారం అంశం లేనందున జిల్లా స్థాయి కమిటీ పూర్తి అధ్యయనం చేసి రైతులకు నష్టం జరగకుండా రేటు నిర్ణయించాలని అన్నారు. రైతుల అభ్యంతరాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండలం బొట్టాయిగూడెం భూసేకరణలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి బొట్టాయిగూడెం మండలం కొడలిపాడు, కోనవరం గ్రామ ప్రజలకు గృహాలను అప్పజెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే అబీబ్ బాషా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె షాజానాయక్, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఐ శ్రీనివాస్, వెంకటరామనగూడెం శాస్త్రవేత్త డాక్టర్ సుశీల, బొట్టాయిగూడెం మండలం ఉద్యాన శాఖ అధికారి ఎన్ ప్రసన్నలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దానికి రేట్ అదే కాబట్టి ఇఫ్ షీ ఈజ్ నాట్ కమింగ్ నెక్స్ట్ డే కెన్ ఇంక్లూడ్ అదంతా లీవ్ వర్క్స్ ఇది చూసేసి నాకు ఆ జీవోలో ఎట్లా ఉందో అదే కండిషన్ ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ చేసి ఇవ్వాలి. ఫ్రూట్ బేరింగ్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారో అవన్నీ. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ టైం అవసరం లేదు, మీరు వర్కౌట్ చేయాలి. మిగతా జిల్లాలో ఆల్రెడీ చేసి ఉంటారు. బికాస్ డ్రాగన్ ఫ్రూట్ అనేది నిన్న జిల్లాలో రావాలి, స్టేట్కి రావాలి. సో ఏదో ఒక దాంట్లో అనంతపూర్ కర్నూలు ఇవన్నిట్లో ఎక్కువనే రోడ్ అక్విజిషన్ ల్యాండ్ అక్విజిషన్ వర్క్లు ఎక్కువనే ఉన్నాయి. అనకాపల్లిలో ఉందా డ్రాగన్ ఫ్రూట్? ఎక్కడెక్కడ ఏ జిల్లాలో? సో అనంతపురం ప్రకాశం హార్టికల్చర్ ఆఫీస్ తోటి మాట్లాడారు ఎవరన్నా? నేను మాట్లాడాను. వాళ్ళు కూడా ఏమి కాలేదు, ప్లస్ ప్రకాశం వాళ్ళతో మాట్లాడారు. ఇంకా వేరే జిల్లాలో పల్నాడు. వై డోంట్ యూ చెక్ విత్ ఆల్ ది అంటే కన్సర్న్ రెలవెంట్ కౌంటర్ పార్ట్స్ అక్కడ కనుక్కోండి. వై ఆర్ యూ బ్రెయిన్ స్టార్మింగ్ రేట్ ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటే వీ కెన్ అడౌట్ స్ట్రైట్ అవే టు డూ ఎనీథింగ్. హలో గుడ్ మార్నింగ్. ఏలూరు నగరంలో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలోని కొమ్మర్రేవు ప్రాంతానికి చెందిన దొడ్డి రామనాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, పాముల దెబ్బకు చెందిన గౌతు శేషు, గన్ బజారుకు చెందిన బంగారు దుర్గాప్రసాద్, చోడి దెబ్బకు చెందిన చందాని పృథ్వీరాజులు ముఠాగా ఏర్పడ్డారు. దొడ్డి రామనాగేశ్వరరావు పీలేరు ప్రాంతానికి వెళ్లి 2 కిలోల గంజాయిని 14,000 రూపాయలకు కొనుగోలు చేసి అతని ఇంటికి తీసుకువచ్చాడు. రామనాగేశ్వరరావుతో పాటు మిగిలిన 4 కలిసి గంజాయి సేవించడమే కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ సమాచారంపై పోలీసులు నిఘా పెట్టారు. టూ టౌన్ సిఐకే అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కేజీ 650 గ్రాముల గంజాయి, 300 రూపాయల నగదు, గంజాయి సేవించడానికి ఉపయోగించే 3 పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు. గంజాయి తాగేవారు స్వచ్ఛందంగా పోలీసుల వద్దకు వస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గంజాయి అమ్మినా సేవించినా పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. నిన్నటి రోజునాడు మన ఏలూరు టౌన్లో ఈ గంజాయి గురించి ప్రత్యేకంగా మేము డ్రైవ్ చేయడం మొదలుపెట్టాము. గత వారం రోజులు ఉండ ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయిలు తాగే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ గంజాయి టెస్ట్ కిట్ల ద్వారా చాలామంది చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్నటి రోజు టూ టౌన్ సిఐ గారు వారి సిబ్బందితోటి ఈ యొక్క దొడ్డి రామ్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి దగ్గరికి కొమ్మర్రేవు ఇతని ఇంటి వద్దకు ఇలాగ గంజాయి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి అమ్ముతున్నారు అన్న అనుమానం పైన మన సిబ్బందితోటి మధ్యవర్తులతోటి వెళ్ళి రైడ్ చేయగా దొడ్డి రామనాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, గౌతు శేషు, బంగారు దుర్గాప్రసాద్, చందాని పృథ్వీరాజు ఈ 5గురు కూడా గంజాయి సేవించే అలవాటుతో పాటు ఈ గంజాయిని కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న చాలామంది ఈ గంజాయి సేవించే వాళ్ళందరికీ కూడా ఈ సప్లై చేస్తున్నారన్నటువంటి సమాచారం మీద రైడ్ చేస్తే వెళ్ళి చూడగా అక్కడ 2 కేజీలు గంజాయి పట్టుబట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ గంజాయి ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళు ఒక నగరంలో అనేక చోట్ల అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కనుక ఈ గంజాయి బారిన పడుతున్నటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వండి, మీ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం. గోప్యంగా ఉంచి వాళ్ళు ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 3వ విషయం కూడా చెప్తున్నాం, గంజాయి విక్రేతలందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. నగరంలో ఎవరైనా కానీ ఈ గంజాయి గురించి మీ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా విక్రేతలకు మాత్రమే హెచ్చరిస్తున్నాను, ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఏర్పడి ఈ రకంగా గ్రూప్గా ఏర్పడి గంజాయిని సేకరించుకొని వచ్చి మీరు వివిధ ప్రాంతాల ప్రజలకు అమ్ముతున్నారు అని తెలుస్తుంది. అలాంటి వాళ్ళ మీద మేము చాలా ఇప్పుడు ఎవరైతే దొరికారు వీళ్ళందరిపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు వీళ్ళందరిపైన హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే వీళ్ళకు ఉందో వీళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇందులో చాలామంది మీకు కిట్లు కూడా ఉన్నాయి, మాకు వచ్చినాయి. ఆ కిట్ని ద్వారా పరీక్ష చేయించడం మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళని పరీక్ష చేయడంతో పాటు వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు స్వయంగా మా దగ్గర కానీ వచ్చి లేదా
ఈగిల్ టీం దగ్గర కానీ మీరు సరెండర్ అయ్యి మాకు పొరపాటున అలవాటు పడ్డామని చెప్తే కనుక, లేదా తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు ఎవరైనా గంజాయికి అలవాటు పడితే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వస్తే వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఉచితంగా చేస్తాం. లేదా ఆశ్రమ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా చేర్పిస్తాం. అక్కడ కూడా మీకు సరైనటువంటి వైద్య సదుపాయం ఇచ్చి మళ్ళీ డీఅడిక్షన్ చేయిస్తాం. కాబట్టి అందరికీ దీన్ని ఫెసిలిటీని మీరు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు మీ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే మీరు మాకు సీక్రెట్గా చెప్పినా మేము మీ పిల్లల పేర్లు కానీ బహిరంగంగా చేయకుండా మీకు రిహాబ్ చేస్తామని చెప్పేసి చదవం. లేదా మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అది మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీకు లాస్ట్ ఛాన్సు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళుగా వచ్చితే వాళ్ళని మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కాబట్టి నగరంలో, ఏలూరు నగరంలో ఎవరైనా కనుక ఈ గంజాయి విక్రయానికి పాల్పడటానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద 2 రకాలుగా, ఒకటి NDPS యాక్ట్ కింద కేసు పెట్టడంతో పాటు వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేస్తున్నాం. 3వది వాళ్ళపైన PD యాక్ట్లకి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం తొవ్వచలకరాయపాలెం గ్రామంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి అందజేశారు. ఐశ్వర్యతాభివృద్ధిరస్తు. శ్రీ సీతాలక్ష్మణ స్వామి అనుగ్రహేణ సర్వదా ఉన్నతోన్నతాభివృద్ధిరస్తు. సిద్ధాంతి గారు ఆయన పూర్తి పేరు తెలుసుకుని చెప్తాం. వేద పండితులకు గురువు గారు సిద్ధాంతి గారికి మన గ్రామం మహావైభవంగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన అధ్యక్షునిగా నంగులూరి సత్యనారాయణ ఎన్నిక కాగా, కార్యదర్శిగా నున్నా శ్రీనివాస్, కోశాధికారిగా కనుగొళ్ల రాజేష్ ఎన్నికయ్యారు. మహిళా సంఘం అధ్యక్షురాలుగా తవ్వ అరుణకుమారి, యువజన సంఘ అధ్యక్షులుగా కనుగొళ్ల నితీష్, వాసవి సేవాదళ అధ్యక్షులుగా ఒబిలిశెట్టి శ్రవణ్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులు నంగులూరి సత్యనారాయణ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ పరంగా అసలైన సంఘంగా తమకే గుర్తింపు ఉందన్నారు. ఇటీవల ఎన్నికైన ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ కేవలం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎంపిక చేసిందని, బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, అలా చేయకుండా నియమించిన కమిటీ చెల్లుబాటు కాదన్నారు. సంఘ సభ్యుల సహకారంతో ఆర్యవైశ్య సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వివక్ష చూపుతోందని, దానికి
ధనిక వర్గాల వైపు మొగ్గు చూపుతూ సంఘం కోసం సేవ చేసేవారిని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. సభ్యులందరి సహకారంతో ఆర్యవైశ్య సమాజ సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తామన్నారు. మాజీ అధ్యక్షులు శివకృష్ణ బ్రహ్మయ్య మాట్లాడుతూ ఇటీవల కొందరి ఆర్యవైశ్య ప్రముఖుల పనితీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. స్టేజ్ ఎక్కితే ఐక్యత అంటారని, దిగిపోతే మాటలు మర్చిపోతారని మండిపడ్డారు. ఆర్యవైశ్యులు కొందరు కష్టాల్లో ఉంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాల కోసం కృషి చేసే వారికి ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించాలని సూచించారు. సంఘ సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసి వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దుల పవన్, మద్దుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కదాడు రావాలంటున్నారు. స్టేజ్ దిగంగానే రెండో ఆలోచన చేస్తున్నారు తప్ప మొదటి ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాదు, మీరు అన్ని పార్టీల్లో ఉండండి అని చెప్తున్నారు స్టేజ్ మీద. ఇక్కడ అన్ని పార్టీలో ఉండి పోటీ చేసేటప్పుడు కూడా ఏమండి నేను పలానా పార్టీలో ఉంటాను, నాకు టికెట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు రండి అంటే అర్రే నేను రాకూడదు తప్పు అని చెప్తున్నారు. మీరు స్టేజ్ మీద మాటలు చెప్పడం ఎందుకు, కిందకు వచ్చాక రానని చెప్పడం ఎందుకండి? అందరినీ ఆట మీద కలుపుకు రావాలి అన్నప్పుడు మీరు ఎవరు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా మహాసభ చెప్పినట్టు మీరు కూడా తిరగాలి. తిరిగిన రోజే ఆర్యవైశ్యులు ఒకటవుతారు, న్యాయం జరుగుద్ది. అందుకని చెప్పి మేము ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అని చెప్పి 96/2026 రిజిస్ట్రేషన్ చేసామండి. ఈ అర్బన్ జిల్లాకి ఆర్యవైశ్య సంఘంకి ఎలక్షన్ జరపగా ఏకగ్రీవంగా నంగులూరు సత్యనారాయణ గారిని ఎన్నుకున్నాము. అలాగే కార్యదర్శిగా నున్నా శ్రీనివాసరావుని ఎన్నుకున్నాము. అలాగే కోశాధికారిగా కనిగొల రాజేష్ గారిని ఎన్నుకున్నాము. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలుగా తవ్వ అరుణకుమార్ గారిని ఎన్నుకున్నాము. సేవాదళ అధ్యక్షులుగా ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా గారిని ఎన్నుకున్నాము. వీళ్ళందరితో పాటు ఇంకా కార్యవర్గ సభ్యులకి అందరినీ నియామకం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ పూట నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళందరి చేత ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గారు డేట్ తీసుకొని ఒక ప్రమాణ స్వీకారం పెడతాం. కింద స్థాయిలో ఉన్నాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే పనిచేస్తారో ఆర్యవైశ్యులుగా సమాజ సేవ ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఒక నలుగురు ఐదుగురిని ఎంక్వైరీ చేయడం, వారు ఈ ఊరు రావడం కానీ ఈ ఊరిలో పరిశీలన చేయడం కానీ లేకుండా వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఊరు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికైనటువంటి స్టేట్ మహానాడు మహాసభ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇల్లూరు లక్ష్మి గారు ఎన్నికైన తర్వాత కూడా ఫేస్బుక్లో చూసే వరకు మాకు తెలవలేదు ఎన్నికైనట్టుగా. అటువంటి పరిస్థితుల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారనమాట. ఊరొద్దాం, ఊర్లో ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నవాళ్ళు ఎలాగైతే తిరుగుతున్నారో అట్లా ముఖ్యమంత్రిగా చేయాల్సిన వాళ్ళు కూడా అలాగే రాష్ట్రం అంతా తిరుగుతారు. అలా కాకుండా ఏలూరు చిన్న ఊరేం కాదు, గ్రామం ఏం కాదు, ఏలూరు పెద్ద ఊరు జిల్లాలో. అటువంటి హెడ్ క్వార్టర్ దగ్గరికి కూడా రావడానికి, పరిశీలన చేయడానికి కూడా ఎటువంటి వాళ్ళకి ఆలోచన లేకుండా ఎవరో ఏదో చెప్పారని ఆ నలుగురి మాట తీసుకుని ఒక వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆకమికి వచ్చిన అయిపోతుంది. ఇంటి ముందు పెట్టుకోలేరు, రోడ్డు ముందు పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే శ్మశానం దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. గతంలో మీరందరూ కూడా చూశారు. ఆ చనిపోయిన శవాన్ని శ్మశానాల దగ్గర పెట్టుకుని ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. దాని గురించి అందరికీ బాధగానే ఉంది. డబ్బున్నోళ్ళు, సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు అయితే వాళ్ళు గృహాల్లో చేసుకుంటున్నారు, లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ విషయాన్ని గతంలో ఎమ్మెల్యే గారి నోటీసులో కూడా పెట్టడం జరిగింది. ఇలా చేసి పెడతానని చెప్పి ఆయన కూడా మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, స్థలం ఎక్కడైనా చూసుకోండి, ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడదామని చెప్పారు. గత ప్రెసిడెంట్ అయినటువంటి పెద్ద మనిషి నాకు 2 సంఘాలు ఉండటం ఇష్టం లేదు, ఒకే సంఘంగా కొనసాగాలి అని చెప్పి ఆయన ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇంతలోనే ఏమైందో ఏంటో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరలా వాళ్ళు వేరే ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యానల్ని తీసుకుని వాళ్ళు ఆర్యవైశ్య మహాసభ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ పెద్దరికాన్ని ఉపయోగించి ఏమాత్రం విచారణ చేయకుండా, పూర్వాపరాలు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ముందొచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగింది. మీరు సంఘంలో బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ప్రతి ఒక్కరి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకుండా జరిగిందండి. కాబట్టి ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఏది జరిగిందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న గత నెల రోజుల క్రితం ఐక్య కార్యాచరణ సమితి మీటింగ్లో మేమంతా అర్బన్ జిల్లా ఒక్కటిగానే ఉండాలని వాళ్ళు గట్టిగానే చెప్పారు. కానీ ఎందుకో ఏం జరిగిందో, తెర వెనకాల ఏ రాజకీయాలు జరిగినాయో తెలియదు. కానీ అది ఆ యొక్క నియామక పత్రం కూడా మా సమక్షంలో మమ్మల్ని ఎవరిని పిలవకుండా వారికి వారు సర్దుబాట్లు చేసేసుకుని అనౌన్స్ చేసేసుకున్నారు. అది ఏలూరు ఆర్యవైశ్యులందరూ గమనించి ఎవరు ఏమిటి అనేది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. కొంతమంది పెద్దలు కలిసి మన సంఘాన్ని విడగొట్టారు. ఆ పెద్దలందరూ ఒకవైపు ఉంటే మా ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు.
అందుకని నంగులూరు సత్యనారాయణకి మేము మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో నాకు సెకండ్ టైం కూడా మన మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా సాయి శక్తిలో అందరికీ కూడా మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సిఆర్రెడ్డి కళాశాల సమీపంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద కాపునాడు సేవా సమితి అధ్యక్షులు పసుపులేటి శేషు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్లు ఇలియాస్ పాషా, పొలిమేర దాసు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులు, విద్యార్థులు, కార్మికులు, సాధారణ ప్రజలు ఎండబారిన పడకుండా శరీరానికి చల్లదనాన్ని అందించే మజ్జిగ వంటి పానీయాలను తీసుకోవడం అవసరమని తెలిపారు. సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని కాపునాడు సేవా సమితి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. పసుపులేటి శేషు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు సేవా సమితి పార్లమెంట్ అధ్యక్షులు ములగల నాగరాజు, నిమ్మల జ్యోతికుమార్, తేజస్వి, కె దిలీప్, మత్తే బాబీ, తాతపూడి చందు, వైఎస్వి శివరాం, ఆకుల సురేష్, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు వేసవి ఎండలు బాగా విపరీతంగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ తాపానికి తట్టుకోలేని విషయంలో రంగా గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మా తోడుగా చల్లగా ఉండే మజ్జిగని ఈ రోజున రంగా గారును స్వర్గీయ బడేటి బుజ్జి గారి జ్ఞాపకార్థం నా పేరు పసుపులేటి శేషు, ఏలూరు నగర కాపునాడు సేవా సమితి అధ్యక్షుడిగా చేస్తున్నాను. మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజున స్థానిక పంపిణీ చేస్తున్నాం. రంగా గారు కార్యక్రమంలో దాహార్తి తీర్చడానికి ఏదో తోడుగా నాతో పాటుగా స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ గారు పాషా గారు, అలాగే 44వ డివిజన్ పొలిమేర దాస్ గారు, అలాగే తేజస్ జనసేన పశ్చిమ గోదావరి జిల్లా వీర మహిళ మా చెల్లమ్మ తేజస్విని, ఇలాగా పలువురు నాతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎండలు గట్టిగా మండిపోవడం వల్ల జనాలు దాహంతో ఇబ్బంది పడుతుంటే దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని వంగవీటి మోహన్ రంగ గారి ఆదేశాలను ఏ రకంగా పాటిస్తున్నారన్నది ఈరోజు ఏలూరు కాపునాడు సేవా సమితి ప్రెసిడెంట్ అయినటువంటి పసుపులేటి శేషు గారు ఆధ్వర్యంలో ఈరోజు మోహన్ రంగ గారు గతంలో మనం ఎన్నో చూసాం. ఎందుకంటే రాజకీయ నాయకులు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ రాజకీయ నాయకులకి పార్టీలకి అతీతంగా రాష్ట్రం మొత్తం కూడా విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరున్నారంటే వంగవీటి మోహన్ రంగ గారు. ఎందుకంటే కులాలకి మతాలకి అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరిని కూడా హక్కును చేసుకొని ఆనాడే వాళ్ళ యొక్క సమస్యల కోసం పోరాడి ఎవరైతే ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడు ఎవరున్నారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తలుచుకునే ఏకైక పేరు వంగవీటి మోహన్ రంగ గారు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సేవా సమితి కార్యక్రమం నాగరాజు గారు ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెరుగుతున్న ఈవేళ ఈరోజు కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో పసుపులేటి శేషు గారు, మరి అలాగే మన మునగాల నాగరాజు గారు తదితరుల ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి సేవా దృక్పథంతో ఈ రోజున ఇక్కడ ఏదైతే ఎండల్లో దాహార్దితో ఉన్న ప్రజలకి మజ్జిగ పంపిణీ, అలాగే ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా చేసే విధానంలో ఆలోచనలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్నందుకు పసుపులేటి శేషు గారికి, నాగరాజు గారికి మరియు మొత్తం కాపునాడు సేవా సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి, అదేవిధంగా బడేటి బుజ్జి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు కాపునాడు సేవా సమితి శేషు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మాకు సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అంటే ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్.
ఆయన చనిపోయింది కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఎందువల్ల చనిపోయారు ఏంటని చాలా వరకు తెలియదు. ఆయన చనిపోయింది కేవలం దళితులు బలహీన వర్గాల కోసం, వారికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వరు అని దీక్ష చేసి చనిపోయారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు, అంటే ఇతన్ని ఒక కులానికి అంటగట్టద్దు దయచేసి. వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి అన్ని కులాలకు సంబంధించిన నాయకుడు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రం కాదు, ఆయన పేద బడుగు బలహీన వర్గాల మనిషి. ఆయన్ని స్మరించుకుని ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఏలూరులో చేపట్టడం ఏలూరు ప్రజల తరపున మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎప్పటికీ కూడా దళితులు కాపులు అందరూ కలిసి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుంటే రాజకీయాలు కూడా మూడో ప్రత్యామ్నాయ పార్టీగా మనం ముందుకెళ్ళొచ్చు అనేది నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యార్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీలలో ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్న పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరులోని వెంకట్రావుపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మెగా ఎన్రోల్మెంట్లో విద్యార్థుల ప్రవేశాలను బుధవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు, ఉచిత యూనిఫామ్లు, డిజిటల్
క్లాస్ రూమ్లు, నాణ్యమైన బోధన మరియు ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా స్థలాలు, క్రీడా పరికరాలు వంటి ఎన్నో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నుండి 5 సంవత్సరాల వయసు దాటిన 7,600 మంది చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో మానివేసిన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 5 సంవత్సరాల వయసు నుండి అంగన్వాడీ ప్రీ స్కూల్ నుండి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లాలో మెగా డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు తెలియజేసి బడి బయట పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సదుపాయాలపై విద్యాశాఖ ముద్రించిన కరపత్రాలను పిల్లల తల్లిదండ్రులకు కలెక్టర్ పంపిణీ చేశారు. డిఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్ష ఏపీడీ డాక్టర్ పంకజ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ శారద, సమగ్ర శిక్ష అధికారులు ఎస్ నాగేశ్వరరావు, వి భాస్కర్ రాజు, తహసీల్దార్ గాయత్రి, ఎంఈఓలు వి శ్రీనివాసరావు, అరుణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని 10వ డివిజన్ పరిధిలో ఉన్న కస్తూరిబా హైస్కూల్ వద్ద వైసీపీ నాయకులు సదానంద్, గుడివాడ కిషోర్, పిట్టా ధనుంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం వైఎస్ఆర్సీపీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మండు టెండర్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయట తిరగవద్దని సూచించారు. ప్రజలకు చల్లని త్రాగునీరు, మజ్జిగ అందించడం వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంబికా రాజా, నెర్సు చిరంజీవి, జుజ్జివరపు విజయ నిర్మల, మున్నల జాన్ గురునాథ్, తుమరాడ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. పదవ డివిజన్ నాయకులు గుడివాడ కిషోర్ గారు, మొట్టమొదటి సదానంద్ గారు, పిట్టా ధనంజయ్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఒకరోజు కార్యక్రమం కస్తూర్బా స్కూల్ ఎదురుగా నిర్వహించడం జరిగింది. అత్యంత ఘనంగా మంచి చిక్కటి మజ్జిగ దాహార్తులకు దాహం తీర్చే ఒక సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ 45 రోజులు రోజు ఒక ప్రధాన కూడల్లో ఈ మజ్జిగ చలివేంద్రం క్యాంపు నిర్వహించడం, పాదాచారులకి ఎవరైతే పూట వారి పనులకు వెళ్ళేవాళ్ళు, ఈ ముసలి వారు, పిల్లలు అందరూ కూడా ఎండకు దాహార్తికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఏ సెంటర్, ఏ కూడల్లో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది మా వైసీపీ శ్రేణులు ఆలోచించి రోజు అక్కడ ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా
సదానంద్ గారు, ధనంజయ్ గారు, కిషోర్ గారు ఈ యొక్క కోటదెబ్బ సెంటర్లో ప్రజలు ఈ ఎండ టైంలో అందరూ కూడా ఈ పచ్చలు పట్టిన టైము, ఈ పచ్చలు పట్టిన సమయంలో ఇక్కడ పొద్దున్నే మార్కెట్లకు కుటుంబాలతో పిల్ల పెద్దవారు ఆడవారు అందరూ కూడా ఈ కాయలు కొనుక్కోవటం, పచ్చడి సామాన్లు తెచ్చుకోవటం, వీటన్నిటిలో భాగంగా ఈ సెంటర్లో కొంచెం ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఈ సెంటర్లో చేద్దామని వారు చెప్పటం, ఇక్కడ మేము రావటం, ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మా వైసీపీ శ్రేణులందరూ కూడా ఏలూరులో ప్రజలకు ఏ విధమైన సేవ చేయాలి, ఏ విధమైన ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వైసీపీ శ్రేణులు ముందుండి వారు సేవాతత్వ గుణంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మాతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కూడా ముందుకు వస్తే వారికి కూడా వారు చేద్దామనుకున్న కోడలిలో మా వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమం అంతా చేసి వారి పేరు మీద ఈ కార్యక్రమం కూడా చేస్తామని మేము సగర్వంగా తెలియపరుచుకుంటాం. ఏలూరు నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మావులపల్లి జయకృష్ణ ప్రకాష్ గారి జేపీ గారిని పిలుచుకునే మేము అందరం కూడా ముద్దుగా జేపీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మరి 10వ డివిజన్లో మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా కలిసి ఈ రోజున బగబగా మండుతున్న ఈ ఎండల్లో కొంతవరకైనా మనం సేవ చేయాలనే సదుద్దేశంతో మరి వాళ్ళకి సుమారు 200 లీటర్ల మజ్జిగని మరి అందరికీ ఇచ్చి దాహర్తి తీర్చి ఈ ఎండ నుంచి కొంతవరకు ఉపశమనాన్ని మేము అందరం కూడా కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేశాం. మరి సేవా కార్యక్రమంలో జేపీ గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి గత చరిత్ర చూసుకుంటే మరి కరోనా టైంలో అందరూ ఇంట్లో పడుకుంటే మరి జేపీ గారు బయటకు వచ్చి మరి అనేక మందికి మరి వారియర్స్ కరోనా వారియర్స్ అందరూ కూడా జేపీ గారు మరి ఆ రోజున ఆహారాన్ని, మంచినీళ్ళని, వాటర్ బాటిల్ని ఆయన సర్వీస్ చేశారు. ఆ సర్వీస్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. మరి అలాంటి సేవా దృక్పథం కలిగిన జేపీ గారు ఈ రోజున రోజుకి ఒక వార్డులో డివిజన్లో ప్రధాన కోడల్లో మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ద్వారా ఏర్పాటు చేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సేవలో ముందుంటుందని మరి జగన్ గారి రక్తంలోనే సేవా మార్గం ఉందని మరి ఆ కరోనా టైంలో కూడా జగన్ గారు కూడా మరి ఏ ఇంట్లో లోటు రాకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజున అన్నీ ఉంటేనే సంక్షేమ పథకాలు అందట్లేదు. మరి ఆ రోజున అన్నీ స్తంభించిపోయిన వ్యవస్థలో కూడా మరి ఆయన అందరికీ కూడా సేవా మార్గంగా మరి అందరం కరోనా టైంలో కూడా ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మరిన్ని ఎన్నో ఉపయోగకరమైన పనులు, సేవా కార్యక్రమాలు చేస్తామని, జేపీ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తామని రానున్న రోజుల్లో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యా వ్యాప్తికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, వివిధ రూపాల్లో పాఠశాలల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోల్ హైస్కూల్ను ఆయన బుధవారం సందర్శించారు. భీమడోల్ ప్రభుత్వ బాలికల వసతి గృహం, ఆనంద నిలయ భవనాలు శిథిలావస్థకు చేరి వాటి నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని భీమడోల్ హైస్కూల్లో నాడు నేడు నిధులతో నిర్మాణం చేపట్టిన భవనాల్లోకి మార్చే విషయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భీమడోల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ, సీనియర్ నాయకులు అహ్మద్ నాడు నేడు నిధులతో నిర్మాణం చేపట్టిన భవనాలు నిధుల కారణంగా పూర్తి కాలేదని శాసనసభ్యుల దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన శాసనసభ్యులు భవన నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసే విషయమై జిల్లా కలెక్టర్తో మాట్లాడుతానన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమయ్యారు. వారు సైతం గత విద్యా సంవత్సరంలోనే ఉత్తీర్ణులుగా నమోదై 100% ఉత్తీర్ణతను సాధించేందుకు ప్రభుత్వం కల్పించిన శిక్షణా తరగతుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, ఉత్తీర్ణత శాతాన్ని సైతం గణనీయంగా పెంచే విధంగా ఉపాధ్యాయులు, అధికారులు, పాఠశాలల పాలక మండలి సభ్యులు పరస్పర సహకరించుకోవాలని, ఈ మేరకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రతి మదన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి తెలుగు మీడియం కూడా జాయిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలుగు మీడియం జాయిన్ చేసుకోవచ్చు. చేయాలంటే అది చేసుకోవాలి. అది వస్తే కనుక ఇంకా అసలు గవర్నమెంట్ స్కూల్స్ పోయి ఎక్కడికో మంచి పొజిషన్కి వెళ్ళేది చదువుకున్నప్పుడు నేనే హై స్కూల్ నుంచి చదువుకున్నాను. మాకు 14 రూపాయలు వచ్చాడు, 591 వచ్చింది. అలా మండలంలోనే లేదు, మన ప్రైవేట్ స్కూల్లో కూడా డిస్ట్రిక్ట్
అంటే మా దగ్గర వస్తే 47 మంది వాళ్ళు తప్పారు సార్. అందులో 25 మంది సింగిల్ సబ్జెక్ట్లో పోయారు. తెలుగు ఒక 17 మంది తప్పారు. సైన్స్ ఫిజికల్ సైన్స్ కొంచెం తక్కువ ఉంది, అక్కడ తప్పారు. అందులో 25 మంది సింగిల్ సబ్జెక్ట్ పోయారు. అందులో ఆ 25 మందిలో 15 మంది 34 మార్కులు 33 మార్కులు వచ్చిన వాళ్ళు. రీవెరిఫికేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు సార్ పెట్టడానికి. ఇప్పుడు మనకి వీళ్ళకి ఆల్రెడీ మనం కెరియర్ గైడెన్స్ ఒకటి, అలాగే మనం మోటివేషన్ స్పీచ్గా ఒకటి పెట్టి మొత్తం ఓవరాల్గా తీసుకుని ఇప్పుడు ఉంది మన దాంట్లో వీళ్ళందరూ మనకి బాగా డెవలప్ జరుగుతుందని చదువుతాం. వాళ్ళు ఏమవుతాం అనుకున్నారు ఏంటి అసలు? ఇప్పుడు అమ్మాయి సాత్విక్ ఉందండి, అమ్మాయి సీఏ మీద ఉంది. ఇప్పుడు ఏమవుతాం ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేశారు. కొంతమంది ఇంటర్మీడియట్ చేయాలి, కొంతమంది వాడికి అతనే ఎవరో పాలిటెక్నిక్ రాశారు కొంతమంది. దాన్ని బట్టి చూసుకుని చేయాలి. మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ పిలిపించారు సార్. అలా మేము కూడా మళ్ళీ సన్మానం చేయాలి కదా, మంచి మార్కులు తెచ్చుకున్నారు కదా. వీళ్ళందరినీ మీకు అంతా చదివిన వాళ్ళందరూ వచ్చారు, పాస్ అయిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏంటని తీసుకుంటే ఇక్కడ పెద్దవాళ్ళు 15 మంది వీళ్ళందరూ రివైజ్ చేసిన అవసరం బాగా చదువుతారు. వాళ్ళందరూ అంత కష్టపడి అన్నీ రివాల్యూషన్ టైం అయిపోయింది సార్. ఆల్రెడీ రివాల్యూషన్ జరుగుతుంది విజయవాడ మన నుంచి మొదలైంది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ రివాల్యూషన్ వెళ్తారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకల ముగింపు సందర్భంగా బుధవారం జరిగిన ప్రధాన క్రతువులకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచాంగ ఆరాధన వంటి పవిత్ర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కుంభాభిషేకం మరియు అకల్మష హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేని సాల్వాతో ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ కార్యదర్శి వేగుంట సురేష్ బాబు సహా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ఆవరణలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఎస్సీ కులాలు, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ప్రధాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీల్లో ఉన్న అన్ని కులాల వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే ప్రయత్నాలను నిర్మూలిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రావాల్సిన సౌకర్యాల అమలుపై కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్, కొండేపాటి రామకృష్ణ, బొల్లిన నిర్మలా కిషోర్, గరికముక్కు సుబ్బయ్య, కాకర్లమూడి రామకృష్ణ, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కారణం ఏంటంటే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత 6 దశాబ్దాల వరకు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఆలోచన ఎవరూ కూడా చేయలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతవరకు కూడా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మినిస్ట్రీ లేదు, అది కామన్గా కలిసిపోయి ఉండేది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేయటం, పోడు వ్యవసాయం ద్వారా ఇందాక శ్యామ్జీ చెప్తూ ఉన్నారు, భూమి ఉంది కాగితం లేదు, కాగితం ఉంటుంది భూమి చూపించరు. పోడు వ్యవసాయం చేసేటటువంటి ఈ అడవి పుత్రుల యొక్క హక్కులను పరిరక్షించేటటువంటి బాధ్యతని రాజకీయ కోణం నుంచి చూశారు తప్ప సామాజిక కోణం నుంచి దర్శించినటువంటి దాఖలాలు లేని పరిస్థితుల్లో గిరిజనులు తమకు ఉన్నటువంటి హక్కులు అనేక సందర్భాల్లో కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ కోల్పోయిన నిరాశ నిస్పృహల్ని తీవ్రవాదం వైపు మళ్లించేటటువంటి పరిస్థితి, వీరిని అడ్డం పెట్టుకుని తీవ్రవాదం పెరిగేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.